ఓకే అన్న చెప్పండి అన్న కొరియన్ కనకరాజు ఎట్లుంది సినిమా? కొరియన్ కనకరాజు అంటే నేను చూస్తాను. నేను అవుట్ స్టేషన్ నుంచి మార్నింగే వచ్చాను. కంగారులో చూడకూడదు రివ్యూ ఇవ్వాలని. కాకపోతే అంటే చాలామంది చెప్తున్నారు బాగుందని. ఇంకోటి ఏంటంటే వరుణ్ తేజ్ అంటే నాకు నచ్చేది ఏంటంటే ఒక కొణిదెల ఫ్యామిలీ నుంచి ఉన్నా కూడా ఒకప్పుడు మెగాస్టార్ గారు పీక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మెగాస్టార్ ఇమేజ్ లేకుండా ఫ్రెండ్స్తో కామన్ మ్యాన్లో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారో అంత స్వచ్ఛమైన మనసున్న మన వరుణ్ తేజ్. ఇంకోటి ఏంటంటే మన చంద్రబోస్ గారు మన ఖుషి సినిమా తెలుసు కదా, దాంట్లో అమ్మాయే నవ్వగా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వుగా పాట ఉంది కదా, ఆ పాట ఏంటంటే వరుణ్ తేజ్ గారికి కరెక్ట్గా సరిపోద్ది. ఆ నవ్వు అరనవ్వు చాలా సిగ్గుతో బిడియంతో, అలాగే అంత పెద్ద మంచి ఫ్యామిలీ, అంత బ్లాక్ బస్టర్ ఎన్ని హిట్స్ వస్తున్న మెగాస్టార్ గారు. నాకు అందులో ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా మన కొణిదెల ఫ్యామిలీకి తరలి రాద తనే వసంతం తన ధరకి రాని వనాల కోసం అలాంటి పాటల రుద్రవేణితో ఇచ్చిన అలాగా స్వచ్ఛమైన నవ్వు మన వరుణ్ తేజ్దే, వాళ్ళ నాన్నగారిదే, నాగేంద్రబాబు గారిదే. నేను జబర్దస్త్లో ఎన్ని పెద్ద ఎక్కువ ఫాలో అవ్వను, కానీ ఎప్పుడైనా రీల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆయన నవ్వు అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇంకోటి అందరూ ప్రతి వాళ్ళు మెగాస్టార్ అంటారు, కానీ ప్రతి ఫ్యామిలీకి నాగేంద్రబాబు గారు లాగా ఒక వెన్నెముక ఉండాలి. ఎవరన్నా ఫ్యామిలీని ఏమన్నా అంటే వెంటనే రెస్పాండ్ అవ్వడం. నేను 20వ శతాబ్దంలో మెగాస్టార్ చూసినా, నేను పవర్ స్టార్ నేల టికెట్ తెగింది పవర్ స్టార్. ఇప్పుడంటే ఐ గో ఫర్ ఇప్పుడు వేటూరు గారు వీరబ్బాను కాబట్టి ఎక్కువ తెలుగు భాష మీద అంటే అందరూ ఒకటే మంచి సినిమా వస్తే ఆదరిస్తాము. హిట్ బాగుందన్నారు. ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తర్వాత చంద్రబోస్ గారు కొణిదెల ఫ్యామిలీ ఆకాశం అమ్మాయి అయితే పాటలు కూడా మన పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఇచ్చారు కదా, ఎక్సలెంట్ సాంగ్. అలాగా చంద్రబోస్ గారు ఈ పాటలు నేను దీంట్లో ఉన్నాయో తెలియదు. ఏం చెప్పారంటే కొరియన్ కనకరాజు అన్నారు కదా, కొరియన్కి తెలుగుకి ఒక కనెక్ట్ ఉంది, ఒక భాషలో ప్రత్యేకత, అది చంద్రబోస్ గారు చెప్పారు. సో వేటూరి గారు మన చిరంజీవి ఈ పేటకు నేనే మేస్త్రి ఆ పాటలో అసలు బ్యాక్ బోన్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు, వేటూరి సుందరమూర్తి గారు. ఈ ఆగస్టు 29ని మన మాతృభాష దినోత్సవం వస్తుంది. అందుకే కీరవాణి గారికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఆ చంద్రబోస్ గారు ఈ కొరియన్ భాష గురించి కూడా చెప్పారు. దీంతోపాటు మన మెగాస్టార్ గారి సినిమా ఆపద్ బాంధవుల్లో ఔరా అమ్మకి చెల్లాల, దాంట్లో మీనాక్షి శాస్త్రి గారు ఉంటారు. మెగాస్టార్ గారితో డ్యాన్స్ ఆ పాట మర్చిపోలేం. ఆ మీనాక్షి గారు పేరు పెట్టుకున్న మీనాక్షి గారు కొరియన్గా యాక్టర్ నవీన్ పోలి శెట్టితో వచ్చింది కదా, ఆ సినిమా బాగా కనెక్ట్ అయినా, అది కూడా చూడండి. ఆల్ ది బెస్ట్ వరుణ్ సందేశ్, వెరీ డౌన్ టు ఎర్త్ లైక్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా అన్న, ఎట్లుందన్న కొరియన్ కనకరాజు? కొరియన్ కనకరాజు అన్న ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ. మిస్టికల్ అని కూడా ఎందుకు అంటున్నాను అంటే ఒక మంచి యూనిక్ క్లైమాక్స్ మనకు చూపించడానికి ట్రై చేశారు. సో దానికి జెన్యూన్ అటెంప్ట్కి నేను ఫస్ట్ కుడోస్ చెప్తా, హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తా. ఎందుకు అంటే ఇట్లాంటి హారర్ కామెడీ సినిమాలు మనకి వస్తూనే ఉంటాయి, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు. రీసెంట్ టైమ్స్లో మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి హారర్ కామెడీ విత్ మిస్టికల్ ఎలిమెంట్స్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఆ జెన్యూన్ అటెంప్ట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ టోటల్ ల్యాగ్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు వేస్ట్ చేశారు సినిమాని. మూవీ లెంగ్త్ 10 మినిట్స్ తక్కువ 3 అవర్స్ ఉంది. 2 అవర్స్ 10 మినిట్స్ లేకపోతే 2:15 చేసుంటే ఇంకా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యేది సినిమా. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ని కూడా మనం సత్య ఉన్నారు కాబట్టే మనం భరించగలిగాము, చూడగలిగాము. లేకపోతే మాత్రం ఇంకా దారుణంగా బోర్ కొట్టేది. లేదన్నా, నేనైతే మాత్రం ఇది ఒప్పుకోను. మన ఆ స్లాంగ్ ఏదైతే ఉందో ఆ రాయలసీమ స్లాంగ్ నీట్గా చాలా బాగా వర్కౌట్ అయింది. వరుణ్ తేజ్ గారు చాలా బాగా అది డబ్బింగ్ చెప్పగలిగారు. అండ్ ఈవెన్ కొరియన్ గెటప్లో కూడా కొరియన్ అంటే అక్కడక్కడ మనకి వినిపిస్తుంది కొరియన్ స్లాంగ్, మొత్తం వినిపించదు. కొరియన్ స్లాంగ్ డబ్బింగ్ పెట్టేశారు. బట్ ఆ కొరియన్ స్లాంగ్ వినిపించుంటే బాగుండేదేమో, అదొకటి మాత్రం ఫీల్ అయ్యాను. కొన్ని సందర్భాల్లో వరుణ్ తేజ్ కనిపించలేదు, పవన్ కళ్యాణ్ చిరంజీవి పూణే అని అంటున్నారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఫ్యామిలీ అలానే. ఇప్పుడు మనం సాయిధనం తేజ్ని చూస్తే రైట్ సైడ్ నుంచి చూడడానికి చిరంజీవిలో ఉంటారు, ఫ్రంట్ నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్లో ఉంటారు. బాడీ లాంగ్వేజెస్ చాలా మిక్స్ అవుతాయి వీళ్ళవి. సో అట్లనే మనకి వరుణ్ తేజ్ ఈ సినిమాలో మనకి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, చిరంజీవి డైలాగ్ డెలివరీ కనిపిస్తుంది. సో వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఎవరిని కాపీ కొట్టడం కాదు, ఆయన జెన్యూన్ యాక్టింగ్ అది అంతే. అండ్ సత్య నా హీరో సినిమాకి మాత్రం. సత్య లేకపోతే సినిమా లేదని చెప్తా, నేను ఓపెన్గా చెప్తా.
నిజంగా వరుణ్ తేజ్ని కూడా డామినేట్ చేసి పడేశాడు సత్య. అసలు వరుణ్ తేజ్ గారు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆయన డేట్లు దొరకవు, మోస్ట్ డిమాండ్ ఉన్న కామెడియన్ అని చెప్పి. మీరు ఈ సినిమా చూడండి బాస్, సత్య కోసం వెళ్ళండి సినిమాకి, మనసారా నవ్వుకొని వస్తారు బయటకి. క్రింజ్ కామెడీ కూడా కాదన్న, అది జెన్యూన్ కామెడీ, మంచి ఫన్ రైడ్ సినిమా మొత్తం కూడా. చాలా బాగా వర్కౌట్ అయింది కామెడీ మాత్రం. అండ్ రితిక కూడా చాలా క్యూట్గా బబ్లీగా సినిమా మొత్తం ఉంది, మంచి రోల్ కూడా బాగుంది. ఓవరాల్గా మంచి జెన్యూన్ అటెంప్ట్. వరుణ్ గారికి అయితే అది మంచి కంబ్యాక్ అనే చెప్తాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత కంబ్యాక్ కాకపోయినా కూడా మంచి కంబ్యాకే. క్లైమాక్స్ ఒకటి ఇంకొంచెం బాగుండుంటే చాలా బాగుండేది. లైక్ యూనిక్ క్లైమాక్స్, అది మంచి సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్. కాకపోతే విఎఫ్ఎక్స్ వల్ల దెబ్బడిపోయింది. ఇది ఇట్టుకొట్టింది. బాబాయ్ మాత్రం మన బాబాయ్ పేరు ఇలా పెట్టింది, ఇక్కడ పెద్దనైనా పేరు ఇలా పెట్టింది మన వరుణ్ తేజ్ గారు. అంత బాగా తీసింది మన డైరెక్టర్ గారు, సూపర్ అని చెప్పొచ్చు. కామెడీ మాత్రం చాలా కొత్తగా వండించిండు. హర్రర్ మాత్రం సూపర్ ఉంది. అంటే మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏం చేస్తాం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా చాలా కొత్తదనం చూపించిండు. అరే అన్న క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది అన్న, అట్లా ఉంటుంది. క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది. సినిమా ఎలా ఉండాలంటే మనం కూర్చొని చూసినామా ఎంజాయ్ చేసినామా అది కావాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు వరుణ్ తేజ్ గారు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసి చూపించిండు. మంచిగా చేసిండు యాక్టింగ్. అతని యాక్టింగ్లో చాలా కొత్తదనం చూపించిండు. కామెడీ చాలా బాగుంది. సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు అట్లా ఉంటుంది. ఇది కామెడీ అర్రర్ కాబట్టి అలానే ఉంటుంది సినిమా. అట్లా ఉండదు. ప్రతి సీన్లు మనం ప్రతి దాంట్లో చూస్తున్నాం, మనకు తెలుస్తుంది హీరో గారు ఎలా చేస్తారని. ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం వరుణ్ తేజ్ గారిని. ఒకటేలాగా చూడకుండా మనం ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తాం. చాలా కొత్తదనం చూపించారు. హీరోయిన్ మాత్రం నిజంగా చెప్తున్నా మిల్కీ తమన్నా అని చెప్పొచ్చు. అంత బాగుంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. చాలా కొత్తగా చేసింది హీరోయిన్. ఇది మాత్రం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. సూపర్.